హలో అందరికీ ఈరోజు పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియోలో. ముందుగా ఒక ప్లేట్లోకి పన్నీర్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని పన్నీర్ ముక్కలకి బాగా పట్టించుకోవాలి. మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఇలా పన్నీర్ ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పెట్టి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత అందులో పన్నీర్ ముక్కల్ని వేసి ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. పన్నీర్ ముక్కల్ని 2 వైపులా వేగనివ్వాలి. ఈ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేగిన పన్నీర్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 4 ఉల్లిపాయలు, 3 టమాటోలని తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అదే కడాయిలో ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక ఇలాచి, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి వేగనివ్వాలి. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే టమాటో ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా ఈ స్టేజ్కి వస్తే సరిపోతుంది. ఇలా వేగిన ఈ ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమం ఏదైతే ఉందో అది దీనిలో వేసుకొని బాగా వేగనివ్వాలి.
ఎప్పుడైతే బబుల్స్ ఫామ్ అవుతున్నాయో అప్పుడు 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్మాష్ చేసి పెట్టుకున్న 1 స్పూన్ కర్డ్ని కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1½ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. బాగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఈ గ్రేవీ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ గ్రేవీ కంటెస్టెన్స్లో ఉంటే సరిపోతుందండి. ఇలా ముందుగా వేయించి పెట్టుకున్న పనీర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రేవీలో వేసుకోవాలి. వేసుకొని మెల్లగా కలుపుతూ ఉండాలి. ఇలా వేసిన పనీర్ ముక్కలని ఒక 5 మినిట్స్ పాటు ఉంచి చివరిగా కొంచెం కొత్తిమీర తరుగు వేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.